ఓం నమ శివాయ. ఈ అమావాస్య రాత్రి మీ ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన పక్షి ఒక్కసారి అరిస్తే ఇక మీ దశ తిరిగినట్లే అని పండితులు ఘంటాపదంగా చెబుతున్నారు. మీనరాశి వారికి ఈ వీడియో ఒక ప్రాణ సంకటం లాంటిది. దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈసారి వచ్చే మే 16 అమావాస్య అనేది ఏదో ప్రతి నెల వచ్చే సాధారణ అమావాస్య లాంటిది కాదు. ఎన్నో దశాబ్దాల తర్వాత ఇలాంటి అద్భుతమైన గ్రహాల కలయిక, శని భగవానుడి ప్రత్యేకమైన అనుగ్రహం, అలాగే అమావాస్య యొక్క గూఢమైన శక్తి అన్నీ ఒకేసారి కలిసి వస్తున్నాయి. దీనివల్ల మీనరాశి వారి జీవితంలో బహుశా వారు కలలో కూడా ఊహించని ఎన్నో గొప్ప మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రాత్రి సమయంలో మీ ఇంటి పరిసరాల్లో ఒక ప్రత్యేకమైన పక్షి కనుక మీకు కనిపిస్తే ఇక మీ జీవితంలో దరిద్రం శాశ్వతంగా ముగిసిపోయి అఖండమైన అదృష్టం మొదలయ్యే సమయం ఆసన్నమైందని పెద్దలు నమ్ముతారు. కానీ చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఆ దైవిక సంకేతాన్ని గుర్తించలేరు. తమ చేతులతోనే వచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకుని తర్వాత కాలంలో ఎంత ఏడ్చినా లాభముండదు. అందుకే ఈ వీడియోను ఎక్కడా మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ఏమాత్రం స్కిప్ చేసినా మీ జీవితాన్ని మార్చే ఒక చాలా ముఖ్యమైన దైవిక రహస్యాన్ని మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ముందుగా మన ఛానల్ చూస్తున్న మీనరాశి వారు మీ మనసులో ఉన్న భారమంతా తొలగిపోవాలని కోరుకుంటూ కామెంట్లో ఓం శనేశ్వరాయ నమః లేదా ఓం నమఃశివాయ అని భక్తితో టైప్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ విలువైన సమాచారం ఇంకొకరి జీవితంలో కూడా వెలుగులు నింపడానికి ఉపయోగపడచ్చు. ముఖ్యంగా మీ ఇంట్లో లేదా మీకు తెలిసిన వారిలో మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోను వెంటనే పంపించండి. ఎవరి జీవితంలో అదృష్టం ఏ రూపంలో ఏ సమయంలో ఎలా మారుతుందో సృష్టి రహస్యం తెలిసిన ఆ పరమశివుడికి మాత్రమే తెలుసు. మిత్రులారా, సాధారణంగా అమావాస్య అనగానే చాలామంది మనసులో తెలియని ఒక భయం ఉంటుంది. అమావాస్య రోజు మంచి పనులు చేయకూడదు, బయటకు వెళ్ళకూడదు అని రకరకాలుగా అనుకుంటారు. కానీ ప్రతి అమావాస్య చెడు ఫలితాలను ఇస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అమావాస్యలు మనిషి జీవితాన్ని పూర్తిగా ఊహించని విధంగా పై స్థాయికి తీసుకెళ్లే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ రాబోయే మే 16 అమావాస్య సరిగ్గా అలాంటి పవర్ఫుల్ రోజుగానే మనం పరిగణించాలి. ఎందుకంటే ఈ రోజు కర్మకారకుడైన శని ప్రభావం భూమి మీద, ముఖ్యంగా మీనరాశి వారి మీద చాలా సానుకూలంగా ఉండబోతుంది. శనిదేవుడు అనగానే చాలామంది కేవలం కష్టాలు, కన్నీళ్లు, బాధలు మాత్రమే గుర్తు చేసుకుంటారు. శని పడితే ఇక జీవితం సర్వనాశనమైపోతుంది అని భయపడిపోతుంటారు. కానీ నిజానికి శని భగవానుడు మన కర్మలకు తగిన సరైన ఫలితాన్ని ఖచ్చితంగా ఇచ్చే గొప్ప న్యాయాధికారి అని మనం గుర్తించాలి. ఎవరైతే జీవితంలో నిజాయితీగా ఉంటారో, ఎవరైతే ఇతరులకు అన్యాయం చేయకుండా తమ పని తాము చేసుకుంటూ కష్టపడతారో వాళ్లను శనిదేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు. ఒకరోజు ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. ప్రస్తుతం మీనరాశి వారు తమ జీవితంలో మాటల్లో చెప్పలేనంత టెన్షన్, మానసిక సంఘర్షణ ఫేస్ చేస్తున్నారు. కొందరికి తీవ్రమైన ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. నెల తిరిగేసరికి ఈఎంఐలు ఎలా కట్టాలి, అప్పులు ఎలా తీర్చాలి అని తలపట్టుకుంటున్నారు. ఇంకొందరికి చేస్తున్న ఉద్యోగంలో స్థిరతం లేని టెన్షన్, బాస్ ఎప్పుడు ఏమంటాడో, ఎప్పుడు ఉద్యోగం పోతుందో అని భయంగా బతుకుతున్నారు. మరికొందరికి కుటుంబంలో తీరని సమస్యలు, సొంత వాళ్లే శత్రువులుగా మారిపోయి కోర్టుల చుట్టూ తిప్పుతున్న పరిస్థితులు, ప్రేమించిన వారి వల్ల నిరాశ, నమ్మిన వాళ్ల చేతిలోనే ఘోరమైన మోసం. ఇలా ప్రతి ఒక్క మీనరాశి వ్యక్తికి గుండెలో ఏదో ఒక చెప్పలేని బాధ గూడు కట్టుకుని ఉంది. వీరు పైకి అందరితో కలిసిపోతూ నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఎవరూ అర్థం చేసుకోలేని చాలా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు. రాత్రిళ్ళు పడుకుందామనుకున్నా నిద్ర పట్టదు. రేపటి రోజు ఎలా గడుస్తుందో అని పదుల కొద్దీ ఆలోచనలు చేస్తూ ఒంటరిగా చీకటిలో కూర్చుంటున్నారు. తాను అందరికీ సాయం చేసినా తనకు అవసరం వచ్చినప్పుడు ఎవరూ లేరే అనే బాధ వారిని లోపలి నుంచి తొలిచివేస్తోంది. లక్షల రూపాయలు ఇతరులకు సహాయం చేసిన చేతులు ఈరోజు 100 రూపాయల కోసం ఇతరుల ముందు చెయ్యి చాపాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుంది. అసలు నా టైం ఎప్పుడు మారుతుంది, నా కష్టాలకు ఎప్పుడు ముగింపు దొరుకుతుంది, దేవుడు నిజంగా ఉన్నాడా అని అనుక్షణం చాలామంది దేవుణ్ణి నిలదీస్తూ ప్రార్థిస్తూ మనసులో కుమిలిపోతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్ర పండితులు ఒక గొప్ప శుభవార్త చెబుతున్నారు. ఈ మే 16 అమావాస్య తర్వాత మీనరాశి వారి జీవితంలో ఉన్న ఆ అంధకారం మెల్లమెల్లగా తొలగిపోయి
నెమ్మదిగా వెలుగువైపు మార్పులు మొదలవుతాయి. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గ్రహస్థితులు ఖచ్చితంగా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశి వారి డబ్బు విషయంలో చాలా స్పష్టమైన సానుకూలమైన మార్పులు కనిపించబోతున్నాయి. మీరు గతంలో ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఇక ఆ డబ్బు రాదు అని ఆశలు వదిలేసుకున్న డబ్బు అకస్మాత్తుగా తిరిగి మీ చేతికి వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది. మీరు ఏమాత్రం ఊహించని మార్గాల ద్వారా ఎప్పుడూ చేసిన పనులకు ఇప్పుడు ఆర్థిక లాభాలు కలగవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ ఆశిస్తున్న వారికి అదృష్టం తలుపు తట్టే సమయం ఇది. వ్యాపారం చేసేవారికి మార్కెట్లో పాత బాకీలు వసూలవ్వడంతో పాటు కొత్త డీల్స్ రావడం వల్ల మళ్లీ లాభాల బాట పడతారు. కొందరికైతే విదేశాలకు వెళ్లి స్థిరపడాలనే కల లేదా విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ సమయంలో నెరవేరే బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఇదంతా శని భగవానుడి మార్పు వల్ల జరుగుతున్న దైవిక లీల అని పండితులు వివరిస్తున్నారు. కానీ ఇక్కడే మీనరాశివారు ఒక చాలా ముఖ్యమైన జాగ్రత్త వహించాలి. అకస్మాత్తుగా డబ్బు వస్తుందని లేదా అంతా మనకే తెలుసు అని అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కడా పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకండి. వచ్చిన డబ్బుని చూసి గర్వపడి అనవసరమైన ఖర్చులు అస్సలు చేయకండి. ఈ అమావాస్య సమయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మి షేర్ మార్కెట్లలో కానీ తెలియని వ్యాపారాల్లో కానీ డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఎందుకంటే మీకు ఎంతో కావలసిన దగ్గరి వాళ్ల నుంచే, ప్రాణ స్నేహితుల నుంచే ఊహించని మోసం జరిగే సూచనలు కూడా గ్రహస్థితులలో కనిపిస్తున్నాయి. ఎవరికైనా పూచీకత్తుగా ఉండి డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయడం లాంటి పనులు ఈ సమయంలో అస్సలు చేయవద్దు. మీ కష్టార్జితాన్ని చాలా జాగ్రత్తగా భవిష్యత్తు కోసం పొదుపు కాపాడుకోవాల్సిన సమయం ఇది. శనిదేవుడు మీకు అదృష్టమిస్తాడు, కానీ ఆ అదృష్టాన్ని మీరు ఎంత బాధ్యతగా వాడుకుంటారో కూడా పరీక్షిస్తాడు. ఇంకా ఒక అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పవిత్రమైన అమావాస్య సమయంలో మీనరాశివారు తమ చుట్టూ జరిగే కొన్ని వింతైన లేదా అరుదైన సంకేతాలు గమనించవచ్చు. ఉదాహరణకు, దేవుడి గదిలో వెలిగించిన దీపం గాలి లేకపోయినా అకస్మాత్తుగా ఆరిపోవడం జరగవచ్చు. అలాగే రాత్రి పడుకున్నప్పుడు ఎప్పుడూ రాని విచిత్రమైన కలలు రావడం, కలలో పాములు లేదా ఏనుగులు కనిపించడం లాంటివి జరగవచ్చు. మీరు ఎప్పుడూ చూడని కొత్త రకమైన పక్షులు మీ ఇంటి చుట్టుపక్కల వాలి అరవడం లాంటివి కూడా జరగచ్చు. ఇవన్నీ చూసి ఏవో దుస్సంకేతాలు అని భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఆధునిక యుగంలో ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసి సాధారణంగా తీసుకుంటారు. కానీ మన పురాణాలు, మన పూర్వీకులు ఒక మాట స్పష్టంగా చెప్పేవారు. ప్రకృతి ఎప్పుడూ మనకు జరగబోయే మంచి చెడుల గురించి ముందే కొన్ని సంకేతాలు ఇస్తుందని బలంగా నమ్మేవారు. ముఖ్యంగా మూగ జీవాలు, పక్షుల ద్వారా వచ్చే సంకేతాలను మన సనాతన ధర్మంలో చాలా పవిత్రంగా, దైవిక సందేశాలుగా భావించేవారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ మే 16 అమావాస్య రోజు గనక మీ ఇంటి దగ్గర ఒక ప్రత్యేకమైన పక్షి కనిపిస్తే అది మీ దశ తిరగబోతోంది అనడానికి అతిపెద్ద సంకేతం. మీ అదృష్టం మారబోతోంది అనేదానికి ఆ పక్షి సాక్ష్యమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ పక్షిని మన గ్రామీణ ప్రాంతాల్లో కొందరు చెంబూతు పక్షి అంటారు. ఈ పక్షి చూడడానికి నల్లగా ఉండి దాని రెక్కలు కాస్త ఎర్రటి గోధుమ రంగులో సూర్యరశ్మికి మెరిసిపోతూ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దాని కళ్ళు ఎర్రగా, నిశితంగా చూస్తున్నట్లుగా, ఏదో సందేశం ఇస్తున్నట్లుగా ఉంటాయి. సాధారణ రోజుల్లో ఈ చెంబూతు పక్షి మనకు అంత సులభంగా ఎక్కువగా కనిపించదు. కానీ ఇలాంటి పవర్ఫుల్ అమావాస్య సమయాల్లో ఇది కొన్ని ఇళ్ల దగ్గరికి రావడం అనేది చాలా అరుదైన, ప్రత్యేకమైన సంఘటనగా భావిస్తారు. ఈ పక్షి మీ ఇంటి గుమ్మం దగ్గర కాసేపు కూర్చున్నా లేదా మీ ఇంటి ఆవరణల్లో ఉన్న చెట్టుపైకి వచ్చి తనదైన శైలిలో అరిచినా అది మీ పాలిట దైవానుగ్రహంగా భావించాలి. మీ ఇంట్లో ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చున్న నకారాత్మక శక్తి, అంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అనేదానికి అది బలమైన సంకేతమని అంటారు. ఇలా జరిగిన వాడి జీవితంలో అప్పటి వరకు ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి అన్నట్లు ఉన్న పనులన్నీ ఒక్కసారిగా వేగవంతమవుతాయి. అప్పుల వాళ్ల ఒత్తిడి తగ్గిపోయి ఆర్థికంగా ఒక స్థిరమైన మార్గం దొరుకుతుంది. ఆ పక్షి అరుపు మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతుంది. ఇంట్లో పెళ్లి ఈడుకొచ్చిన పిల్లలు ఉండి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ఆలస్యమవుతున్న వాళ్ళకి అకస్మాత్తుగా మంచి సంబంధాలు కుదిరే అద్భుతమైన అవకాశాలు పెరుగుతాయి. ఇక
కొందరికి లాటరీ తగిలినట్లుగా, ఊహించని పూర్వీకుల ఆస్తి కలిసి రావడం, లేదా కోర్టు కేసులలో విజయం సాధించడం లాంటి అదృష్టం వరిస్తుంది. పక్షులు అనేవి పితృదేవతలకు ప్రతిరూపాలుగా కూడా మన శాస్త్రాలు వర్ణిస్తాయి. కాబట్టి ఆ పక్షి రూపంలో సాక్షాత్తు మీ పితృదేవతలు వచ్చి కష్టాల్లో ఉన్న మీకు ఆశీర్వాదం అందిస్తున్నారని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి. అప్పుడే ఆ సంకేతం పూర్తిగా ఫలించి మీకు మంచి జరుగుతుంది. కానీ చాలామంది తెలియక చేసే ఒక తప్పు వల్ల వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుందని అంటారు. అదేంటంటే ఆ వింత పక్షిని చూడగానే ఏదో అపశకనం అని భయపడటం. కొందరు దాన్ని తరమడానికి రాళ్లు తీసుకుని వేస్తారు. ఇంకొందరు కర్రలు తీసుకుని అరుస్తూ భయపెట్టి తోలేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఇంటికి నడుచుకుంటూ వచ్చిన సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి అదృష్టాన్ని మన చేతులతో మనమే బయటికి గింటేసినట్లవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అమావాస్య రోజు పక్షులను హింసించడం మహాపాపంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రాబోయే అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర ఏ పక్షి వచ్చినా, అది అరుస్తున్నా సరే దాన్ని దయచేసి కొట్టకండి. అది ఎక్కడికి వెళ్లకుండా ప్రశాంతంగా మీ ఆవరణలో ఉండనివ్వండి. ఇలా జరిగిన వారి జీవితంలో అప్పటి వరకు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లు ఉన్న పనులన్నీ ఒక్కసారిగా వేగవంతం అవుతాయి. అప్పుల వాళ్ళ ఒత్తిడి తగ్గిపోయి ఆర్థికంగా ఒక స్థిరమైన మార్గం దొరుకుతుంది. ఆ పక్షి అరుపు మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతుంది. ఇంట్లో పెళ్లి ఈడుకొచ్చిన పిల్లలుండి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ఆలస్యమవుతున్న వాళ్ళకి అకస్మాత్తుగా మంచి సంబంధాలు కుదిరే అద్భుతమైన అవకాశాలు పెరుగుతాయి. ఇక కొందరికి లాటరీ తగిలినట్లుగా ఊహించని పూర్వీకుల ఆస్తి కలిసి రావడం, లేదా కోర్టు కేసులలో విజయం సాధించడం లాంటి అదృష్టం వరిస్తుంది. పక్షులు అనేవి పితృదేవతలకు ప్రతిరూపాలుగా కూడా మన శాస్త్రాలు వర్ణిస్తాయి. కాబట్టి ఆ పక్షి రూపంలో సాక్షాత్తు మీ పితృదేవతలు వచ్చి కష్టాల్లో ఉన్న మీకు ఆశీర్వాదం అందిస్తున్నారని మీరు మనస్ఫూర్తిగా నమ్మాలి. అప్పుడే ఆ సంకేతం పూర్తిగా ఫలించి మీకు మంచి జరుగుతుంది. కానీ చాలామంది తెలియక చేసే ఒక తప్పు వల్ల వచ్చిన అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుందని అంటారు. అదేంటంటే ఆ వింత పక్షిని చూడగానే ఏదో అపశకునమని భయపడటం. కొందరు దాన్ని తరమడానికి రాళ్లు తీసుకుని వేస్తారు. ఇంకొందరు కర్రలు తీసుకుని అరుస్తూ భయపెట్టి తోలేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఇంటికి నడుచుకుంటూ వచ్చిన సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి అదృష్టాన్ని మన చేతులతో మనమే బయటికి గింటేసినట్లవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అమావాస్య రోజు పక్షులను హింసించడం మహాపాపంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రాబోయే అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర ఏ పక్షి వచ్చినా, అది అరుస్తున్నా సరే దాన్ని దయచేసి కొట్టకండి. అది ఎక్కడికి వెళ్లకుండా ప్రశాంతంగా మీ ఆవరణలో ఉండనివ్వండి. వాటి స్వచ్ఛమైన అరుపులను మీ ఇంటి గోడలకు తాకనివ్వండి. అది శుభ పరిణామం. ముఖ్యంగా కాకులు, పిచ్చుకలు, పావురాలు లేదా ఈ చెంబోతు లాంటి పక్షులు ఏవి మీ ఇంటికి వచ్చినా వాటి కోసం ఒక మట్టి పాత్రలో స్వచ్ఛమైన నీళ్లు పెట్టండి. అలాగే కొద్దిగా బియ్యం లేదా ఏవైనా ధాన్యపు గింజలు మీ ఇంటి గోడ మీద లేదా బాల్కనీలో ఖచ్చితంగా పెట్టండి. ఇలా మూపు జీవాలకు ఆహారం, నీరు అందించడం అనేది శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పని అని శివపురాణంలో కూడా చెప్పబడింది. ఇలా చేసిన వారిని శనిదేవుడు ఎప్పటికీ కష్టాల పాలు చెయ్యడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అమావాస్య రాత్రి పడుకున్నప్పుడు కొందరికి అద్భుతమైన కలలు రావచ్చు. మీనరాశి వాళ్ళకి తమ కలలో కూడా రంగురంగుల పక్షులు కనిపించే అవకాశం మెండుగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్షులు కలలోకి రావడం అనేది కూడా ఒక అద్భుతమైన శుభ సంకేతమే. అది మీ అంతరాత్మ మీకు ఇస్తున్న ముందస్తు సమాచారం అనుకోవచ్చు. ముఖ్యంగా స్వచ్ఛమైన నీళ్ల దగ్గర లేదా నదులపైన ఎగురుతున్న పక్షులు మీ కలలో కనిపిస్తే దాన్ని అద్భుతమైన ధనయోగ సంకేతంగా పండితులు భావిస్తారు. అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక గొప్ప ఆర్థిక అవకాశం మీ తలుపు తట్టబోతోందని దీని అంతరార్థం. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఇక మీనరాశి వారి ప్రేమ జీవితం లేదా రిలేషన్షిప్స్ విషయానికి వస్తే ఈ అమావాస్య తర్వాత మీ జీవితంలో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయి చాలా కాలంగా మాట్లాడుకోని మీ ఆత్మీయులు లేదా స్నేహితులు తమ తప్పు తెలుసుకొని తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. ప్రేమలో బ్రేకప్ అయిపోయి ప్రతిరోజు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ పాత జ్ఞాపకాలను మరిచిపోలేక బాధపడుతున్న వాళ్ళకి మళ్ళీ తమ పార్ట్నర్తో కలిసే ఒక చక్కటి అవకాశం కలుగుతుంది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకునే అనుకూల సమయం వస్తుంది.
ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న వాళ్ళకి ఇన్నాళ్ళు ఒప్పుకోని పెద్దలు కూడా మనసు మార్చుకునే అవకాశం ఉంది. వాళ్లే స్వయంగా ఇంట్లో నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీ పెళ్లికి అంగీకరించే అద్భుతమైన ఘడియలు దగ్గర పడుతున్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ విపరీతమైన కోపాన్ని, ఆవేశాన్ని మాత్రం మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ గ్రహస్థితుల సమయంలో నూలు జారి ఒక చిన్న మాట అన్నా కూడా అది పెద్ద గొడవగా, జీవితకాలపు శత్రుత్వంగా మారే ప్రమాదం ఉంది. కుటుంబ విషయాల్లో కూడా మీనరాశి వారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం అత్యవసరం. ముఖ్యంగా ఈ మే 16 అమావాస్య రోజు ఇంట్లో భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ అనవసరమైన విషయాలకు, చిన్న చిన్న కారణాలకు పెద్దగా గొడవలు పడకండి. ఎదుటివారికి కోపం వచ్చి మిమ్మల్ని ఏమైనా అన్నా సరే మీరు వెంటనే రియాక్ట్ అయిపోయి తిరిగి వాదించకండి. ఎందుకంటే ఈ అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీ ప్రభావంతో మాట్లాడిన మాటలు మనిషి మనసు మీద చాలా కాలం పాటు తీవ్రమైన ప్రభావం చూపుతాయి. అమావాస్య నాడు తిరిగితే అది శాపంలా మారుతుందని అంటారు. మీరు కోపంలో అన్న ఒక చిన్న మాట వల్ల ఏళ్లనాటి రక్త సంబంధాలు, ఆత్మీయ బంధాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. తరువాత సారీ చెప్పినా కూడా ఆ గాయం మానదు. అందుకే ఆ ఒక్కరోజు వీలైనంత వరకు మౌనంగా, చాలా ప్రశాంతంగా శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా మీనరాశి వారు ఈ సమయంలో కొంచెం అప్రమత్తంగా, ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి. అమావాస్య రాత్రళ్ళు అత్యవసరమైతే తప్ప, మెడికల్ ఎమర్జెన్సీ లాంటివి ఉంటే తప్ప ఎక్కువగా ఒంటరిగా బయట తిరగకండి. అనవసరంగా దూర ప్రయాణాలు పెట్టుకోకండి. వాటిని 1-2 రోజులు వాయిదా వేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ముఖ్యంగా 2 వీలర్ లేదా కారులో వెళ్తున్నప్పుడు వేగంగా వాహనం నడపకండి. ఎవరూ చూడట్లేదు కదా అని ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకండి. ఈ అమావాస్య సమయంలో గ్రహాల ప్రభావం వల్ల మీరు చేసే చిన్న అజాగ్రత్త కూడా ప్రమాదాలకు లేదా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం లేకపోలేదు. ప్రాణాలతో చెలగాటమాడే రిస్క్ పనులు అస్సలు చేయవద్దు. శారీరకంగా చూస్తే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు బాగా బాధిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, ఏ పని చెయ్యకపోయినా విపరీతమైన అలసట లాంటివి మీకు పెరగచ్చు. ఇదంతా కేవలం గ్రహ మార్పుల వల్ల వచ్చే అలసట మాత్రమే కాబట్టి అనవసరంగా ఏవేవో రోగాలు వచ్చాయని కంగారు పడకండి. 1-2 రోజుల్లో అవే సర్దుకుంటాయి. దీనికి పరిష్కారంగా ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లు ఎక్కువగా తాగండి. మాంసాహారం మానేసి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. మనసు ప్రశాంతంగా ఉండటానికి వీలైనంత ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని శివనామస్మరణ చేయండి. ఇప్పుడు ఈ అమావాస్య రోజు మీనరాశి వారు తమ దరిద్రం పోయి అదృష్టం కలగటానికి తప్పకుండా చేయాల్సిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు, పనులు మీకు వివరంగా చెబుతున్నాను. ఇవి వినడానికి చాలా సింపుల్గా అనిపించినా నమ్మకంతో చేస్తే ఇవి 100% పవర్ఫుల్గా పనిచేస్తాయని మన ప్రాచీన గ్రంథాలు, పెద్దలు చెబుతున్నారు. అమావాస్య రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించి మీ ఇంటి ముందు తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. సాధ్యమైతే మట్టి ప్రమిదలో కొన్ని నల్ల నువ్వులు వేసి దీపం పెడితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. తరువాత వండిన అన్నంలో కొద్దిగా పసుపు లేదా నెయ్యి కలిపి కాకులకు ఇంటి పైకప్పు మీద ముద్దలుగా పెట్టండి. అలాగే పక్షులకు దాహం తీర్చడానికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టండి. నోరు లేని మూగ జీవాల ఆకలి తీర్చడం అనేది శనిదేవుడికి చాలా ఇష్టమైన పని అంటారు. దీనివల్ల మీ 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. పితృదోషాలు ఉంటే మాయమైపోతాయి. ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమయం కాగానే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పురాతన శని దేవాలయం లేదా హనుమాన్ గుడికి ఖచ్చితంగా దర్శనానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు మట్టి ప్రమిదల్లో స్వచ్ఛమైన నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఆ దీపం వెలుగు వైపు చూస్తూ ఓం సం శనైశ్చరాయ నమః అనే అద్భుతమైన మంత్రాన్ని ఒక 11 సార్లు లేదా 108 సార్లు ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా జపించండి. జపం పూర్తయిన తరువాత కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న అతిపెద్ద కోరికను, మీకున్న తీరని కష్టాన్ని స్వామివారికి చెప్పుకొని భారం మొత్తం ఆయన మీద వేయండి. తండ్రి, నా కష్టాలు తీర్చే బాధ్యత నీదే అని మనస్సారా ప్రార్థించండి. చాలామంది భక్తులు ఈ చిన్న పరిహారం పూర్తి నమ్మకంతో చేసిన తర్వాత తమ జీవితంలో ఊహించని విధంగా రాత్రికి రాత్రే మంచి మార్పులు,
అద్భుతాలు జరిగాయని వాంగ్మూలమిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఈ పరిహారం పాటించి తీరాలి. మరొక అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ అమావాస్య రోజు సాయంత్రం మీ ఇంట్లో ఎక్కడా చీకటి ఉండనివ్వకండి. సాయంత్రం 6 దాటి చీకటి పడుతోంది అనగానే ఇంట్లో ఉన్న కరెంట్ లైట్లన్నీ వెంటనే వేసేయండి. దీనితో పాటు ఇంటి ముందు గుమ్మం దగ్గర తప్పకుండా ఒక మట్టి ప్రమిదలో దీపం వెలిగించి పెట్టండి. ఎందుకంటే అమావాస్య రోజు చీకటి పడే సమయంలో బయట నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది అని, వెలుతురు ఉన్న ఇంట్లోకి అది ప్రవేశించలేదని మన పెద్దలు చెబుతారు. కాబట్టి ఈ ఒక్కరోజు ఇంట్లో బూజులు లేకుండా ముందు రోజే శుభ్రం చేసుకోవడం, అగరబత్తులు వెలిగించి ఇంట్లో సుగంధం వ్యాపించేలా చేయడం, మనసులో ప్రశాంతత ఉంచుకోవడం చాలా ముఖ్యం. దేవుడి గదిలో సాంబ్రాణి పొగ వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా పెరుగుతుంది. ఇంకా ఈరోజు పొరపాటును కూడా మాంసాహారం వండటం కానీ బయట తినడం కానీ అస్సలు చేయకండి. అలాగే మద్యం సేవించడం లాంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండండి. అలాంటి పనులు చేస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. వ్యాపారంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ కేవలం మీ స్వార్థం కోసం ఎవ్వరినీ మోసం చేయకండి. అబద్ధాలు చెప్పి ఎదుటివారిని మభ్యపెట్టే ప్రయత్నం అసలే చేయకండి. ఎందుకంటే శని భగవానుడి తీక్షణమైన దృష్టి మీపైనే ఉంటుందన్న విషయం మరవద్దు. అలాంటి ఈ అమావాస్య రోజుల్లో మీరు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు రెట్టింపు వేగంతో మీకు ఎదురు దెబ్బ కొడతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాగే మీకు రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎవరికైనా ఆపదలో ఉన్నవారికి, పేదవారికి సహాయం చేసే అవకాశం వస్తే మీ స్తోమత కొద్దీ తప్పకుండా చేయండి. మీరు చేసేది 10 రూపాయల చిన్న సహాయమైనా పర్వాలేదు. అది మీకు 1,00,000 రూపాయల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఆకలితో అల్లాడిపోతున్న అనాథలకు కానీ వృద్ధులకు కానీ కడుపు నిండా భోజనం పెట్టడం వల్ల మీకు 100 యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. మీకు శనిదేవుడి ఆశీర్వాదంతో పాటు సంతోషించిన పితృదేవతల ఆశీర్వాదం కూడా లభించి చాలా మంచి ఫలితం ఇస్తుంది. మీ వంశంలో ఉన్న దోషాలన్నీ ఇలా అన్నదానం చేయడం వల్ల మాత్రమే తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. మిత్రులారా, సమాజంలో చాలామంది తమ జీవితంలో ఏదో అద్భుతమైన అదృష్టం రాత్రికి రాత్రే రావాలని పగటి కలలు కంటుంటారు. దానికోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు, హోమాలు చెయ్యాలి అని అపోహపడుతుంటారు. కానీ వాస్తవానికి అదృష్టం అనేది మనం చేసే పెద్ద పనుల్లో, ఖర్చు పెట్టే డబ్బుల్లో లేదు. కొన్నిసార్లు ప్రకృతి మనకు నిస్వార్థంగా ఇచ్చే ఇలాంటి చిన్న చిన్న సంకేతాలే మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన వారే జీవితంలో విజయం సాధిస్తారు. ఈ అమావాస్య రోజు మీ ఇంటి దగ్గర కనిపించే ఆ మూగ పక్షి కూడా పరమశివుడు మీకు పంపుతున్న అలాంటి ఒక దివ్యమైన, అత్యంత శక్తివంతమైన సంకేతమే కావచ్చు. కాబట్టి దయచేసి ఈసారి రాబోయే మే 16 అమావాస్యను అస్సలు లైట్ తీసుకోకండి. నేను పైన చెప్పిన సూచనలు, దైవిక రహస్యాలు అస్సలు విస్మరించకండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉదయం లేవగానే పక్షులు కనిపిస్తే వాటిని జాగ్రత్తగా గమనించండి. వాటికి కొంత ఆహారం, నీరు ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నేను చెప్పిన ఆ ఎర్రటి కళ్ళున్న ఎగిరే చెంబోతు పక్షి కనుక మీకు కనిపిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తరమకండి. వెంటనే మనసులో కైలాసవాసుడైన ఆ శివుణ్ణి గుర్తు చేసుకుని 2 చేతులు జోడించి మనసారా నమస్కారం చేసుకోండి. ఆ ఒక్కరోజు మీలో ఉన్న కోపం, అహంకారం, పగ, ప్రతీకారం లాంటి నెగిటివ్ ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టేయండి. అందరితో ఆప్యాయంగా, నవ్వుతూ మాట్లాడడానికి ప్రయత్నించండి. మనసును వీలైనంత నిర్మలంగా ఉంచుకోండి. మీరు గనక మానసికంగా ప్రశాంతంగా ఉండి దేవుడి మీద పూర్తి నమ్మకంతో నేను చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఆ కర్మసాక్షి అయిన శనిదేవుడి అఖండ అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మీ కష్టాలన్నీ ఇక తీరిపోయినట్లే. మే 16 వచ్చేలోపు ఈ విషయాన్ని మీనరాశి వాళ్ళకి తప్పకుండా పంపించండి. వాళ్ళు చేసే చిన్న పొరపాటు వాళ్ళ అదృష్టాన్ని దూరం చేయకూడదు. ఈ పుణ్యం మీకు కూడా ఖచ్చితంగా దక్కుతుంది. ఒకరికి మంచి చేస్తే మనకు 10 మంచి జరుగుతుంది. నేను చెప్పిన ఈ జ్యోతిష్య మరియు దైవిక సమాచారం మీకు కొద్దిగా అయినా ఉపయోగపడిందని, మీ మనస్సుకు ప్రశాంతత ఇచ్చిందని మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి జై శనిదేవ్ లేదా ఓం నమః శివాయ అని తప్పకుండా టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. అలాగే ఈ వీడియోను వెంటనే లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి.
ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా మీ బంధువులు, కుటుంబ సభ్యులలో మీనరాశి వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో లింక్ మే 16 లోపు వెంటనే పంపించండి. వారికి కూడా ఈ విషయాలు తెలుసుకునే గొప్ప అవకాశం ఇవ్వండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జ్యోతిష్య రహస్యాలు, రాశి ఫలాలు మరియు ఎవరికీ తెలియని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా షణ్మిత ఆస్ట్రో ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ ఆ పరమశివుడి దయ, శనిదేవుడి చల్లని ఆశీస్సులు మీపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.